ఈ నిజమైన వెలుగు టీవీ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రియ ప్రేక్షకులందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ రోజున మన యొక్క ధ్యానాంశం, దేవుని దర్శనాలు రావాలంటే ఎలా ప్రార్థించాలి. దేవుని దర్శనాలు రావాలంటే ఎలా ప్రార్థించాలి. దేవుడు ఎలాంటి వారిని దేవుడు దర్శిస్తాడు. చాలామంది ఆశ, వారు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వారిని దర్శించాలని కోరుకుంటారు. చాలా మంచిది. మరి ఏ రీతిగా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనల్ని దర్శిస్తాడు అనేటువంటి అంశాన్ని ఈ రోజున మనం ధ్యానం చేసుకుందాం. ఎందుకంటే ఒక వ్యక్తిని దేవుడు దర్శించినప్పుడు ఆ వ్యక్తిలో ఉన్నటువంటి భయాలు పోతాయి. ఒక వ్యక్తిని దేవుడు దర్శించినప్పుడు ఆ వ్యక్తి హృదయంలో ఉన్న పాపాలు పోతాయి. ఒక వ్యక్తిని దేవుడు దర్శించినప్పుడు వారికి ఉన్నటువంటి ఆర్థికమైన బంధకాలు, కరువులు తొలగిపోతాయి. ఒక వ్యక్తిని దేవుడు దర్శించినప్పుడు ఆ వ్యక్తికి ఉన్నటువంటి అనారోగ్యాలు తొలగిపోతాయి. ఒక వ్యక్తిని దేవుడు దర్శించినప్పుడు ఆ వ్యక్తిలో సంపూర్ణమైనటువంటి మార్పు అనేది వస్తుంది. ఆ వ్యక్తి ఈ భూమి మీద ఓ ప్రత్యేకమైనటువంటి వాడిగా జీవించగలుగుతాడు. కాబట్టి ప్రతి ఒక్కరి మానవునిక ఆశ ఏమిటంటే దేవుని దర్శించాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు. దేవుడే వారిని దర్శించాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు. అయితే మనం ఏ రీతిగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనల్ని దర్శిస్తాడో ఈ రోజున మనం ధ్యానం చేసుకుందాం. దేవునికి దర్శనాలు రావాలని చాలామంది ఉపవాసాలు ఉండి ప్రార్థన చేస్తారు. మరికొంతమంది కన్నీటితో ప్రార్థన చేస్తారు. మరికొంతమంది ప్రత్యేకంగా కొన్ని దినాలు నియమించుకుని దేవునితో సహవాసం చేస్తూ ఉంటారు. అయితే ఒక వ్యక్తిని దేవుడు దర్శించాలి అంటే ఆ వ్యక్తి మొట్టమొదటిగా కలిగి ఉండాల్సింది ఏమిటంటే, నేను దేవుని కొరకు నీతిగా బ్రతకాలి అనేటువంటి తపన ఆయనకు హృదయంలో ఉండాలి. ఏ వ్యక్తి యొక్క హృదయంలో అయితే నీతిగా బ్రతకాలి అనేటువంటి తపన ఉంటుందో ఆ వ్యక్తిని దేవుడు ఖచ్చితంగా దర్శిస్తాడు. బైబిల్ గ్రంథంలో కనుక మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 64వ అధ్యాయము 5వ వచనం, నీ మార్గములను బట్టి నేను జ్ఞాపకం చేసుకొనుచు సంతోషముగా నీతిని అనుసరించు వారిని నీవు దర్శించుచున్నావు. సంతోషంగా నీతిని అనుసరించాలి అనుకున్నటువంటి వారిని దేవుడు ఖచ్చితంగా దర్శిస్తాడు. కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు మనకి వైఖరి ఎలా ఉండాలి అంటే, నేను నీతిగా బ్రతకాలి అనేటువంటి వైఖరి మనలో ఉండాలి. నీతిగా నేను జీవించాలి అనేటువంటి వైఖరి మనలో ఉండాలి. ఈ శరీర పాపం నుంచి, ఈ శరీర మాలిన్యం నుంచి, ఈ శరీర సంబంధమైనటువంటి కార్యాల నుంచి నేను విడుదల పొందాలి అనేటువంటి ఆశ మొట్టమొదటిగా ప్రార్థన చేసేటువంటి వ్యక్తికి ఉండాలి. ఏ వ్యక్తి అయితే నేను ఇక లోకానుసారమైన జీవితాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా నేను జీవించాలి అని చెప్పి కోరుకుంటాడో ఆ వ్యక్తి చేసేటువంటి ప్రార్థనను దేవుడు ఖచ్చితంగా వింటాడు. ఏ వ్యక్తి అయితే తనకున్నటువంటి పాప బంధకాల నుంచి నేను బయటపడి నేను ప్రత్యేకమైన వ్యక్తిగా బ్రతకాలి అని చెప్పి తీర్మానం చేసుకుంటాడో ఆ వ్యక్తి చేసే ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు. ఏ వ్యక్తి అయితే ఈ లోక సంబంధమైన వ్యసనాల నుంచి నేను విడుదల పొంది నేను దేవుని కొరకు నీతిగా రోషంగా నేను బ్రతకాలని చెప్పి ఎవరైతే నిర్ణయం చేసుకుంటారో వారు చేసేటువంటి విజ్ఞాపనను దేవుడు ఎప్పుడు కూడా వినడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. నీతిమంతుల ప్రార్థనను ఆయన అంగీకరించును అని దేవుని లేఖనంలో రాయబడి ఉంది. కాబట్టి నీతిగా బ్రతకాలి అని చెప్పి నువ్వు ఆశపడినప్పుడు, నువ్వు ప్రార్థన చేయటం నువ్వు ప్రారంభించినప్పుడు నీ ప్రార్థనను దేవుడు వినాలని ఎంతో కోరుకోవటమే కాదు, కానీ దేవుడే నేను దర్శించడం ప్రారంభం చేస్తాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో కనుక మనం చూసినట్లయితే పరిసయ్యుడు మందిరానికి వెళ్ళి ప్రార్థన చేశాడు. సుంకరి మందిరానికి దూరంగా నిల్చుండి ప్రార్థన చేశాడు. చూడండి, పరిసయ్యుడు నేను దేవునికి పర్యవంతిస్తున్నానన్నాడు, వాక్యాన్ని చదువుతున్నానన్నాడు, ఉపవాసాలు ఉంటున్నానన్నాడు, క్రమం తప్పకుండా మందిరానికి వెళుతున్నానన్నాడు. కానీ పరిసయ్యుడు చేసిన ప్రార్థనను దేవుడు అంగీకరించి పరిసయ్యుడు దేవుడు దర్శించలేదు. కారణం ఏమిటంటే పరిసయ్యుడు నామమాత్రంగా ప్రజలకు కనబడేటట్లుగా ఆయన భక్తి కలిగి ఉన్నాడు, కానీ హృదయాంతరంగంలో నేను దేవుని కొరకు నీతిగా బ్రతకాలి, దేవుని కొరకు నేను రోషంగా బ్రతకాలి, దేవుని కొరకు నేను యథార్థంగా బ్రతకాలి అనేటువంటి తాపత్రయం పరిసయ్యుడిలో లేదు. కనుక పరిసయ్యుడు పరిశుద్ధుడిగా మార్చబడి తన ఇంటికి తిరిగి వెళ్ళలేకపోయాడు. కారణం ఏమిటంటే ప్రార్థన అయితే చేశాడు, కానీ తనను దేవుడు దర్శించలేదు.
అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈ మాటలు ఎక్కడ నువ్వు కూర్చుని వింటున్నప్పటికీ కూడా, ఎక్కడ ఈ మాటలు నువ్వు చూస్తున్నప్పటికీ కూడా దేవుడు నీతో స్పష్టంగా చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, దేవుడు నిన్ను దర్శించాలి అని అంటే మొట్టమొదటిగా నీ హృదయంలో నీతి కలిగి ఉండాలి అని చెప్పి నువ్వు కోరుకోవాలి. సుంకరి చాలా దూరం నుండి, మందిరానికి చాలా దూరం నుండి ఆ మందిరంలో అడుగు పెట్టడానికి కూడా నేను అర్హుడిని కాదు నాయన, ఆ మందిరంలో ప్రవేశించి మోకరించడానికి కూడా నాలో ఎలాంటి అర్హత లేదు నాయన అని చెప్పి సుంకరి చాలా భారంగా, చాలా వేదనగా, చాలా కన్నీటితో, దుఃఖంతో, నాయనా నువ్వు నన్ను దర్శించడానికి నేను ఏమాత్రం కూడా అర్హుడిని కాదు నాయన, పాపినైనా నన్ను కరుణించమని చెప్పి ఎవరి తన చేతులు ఆకాశం తట్టేసి తను సంపూర్ణంగా తగ్గించుకుని పశ్చాత్తాపడి కన్నీరు కార్చడం ద్వారా సుంకరిని పరిశుద్ధాత్మ దేవుడు దర్శించాడు. దేవునికి లేఖలో రాయబడింది, అతని కంటే ఇతడు నీతిమంతుడిగా మార్చబడి తన ఇంటికి వెళ్ళను అని చెప్పి. చూడండి, సుంకరిలో ఉన్నటువంటి ఆశ, తపన ఏమిటంటే నేను నీతిగా బ్రతకాలి అనేటువంటి ఆశ సుంకరిలో ఉండి ప్రార్థన చేశాడు. ఈ పాప బంధకాల నుంచి నేను విడుదల పొందాలి, ఈ శాప బంధకాల నుంచి నేను విడుదల పొందాలి, ఈ చీకటి కట్ల నుంచి నేను విడుదల పొందాలి, ఈ లోకాచారాల నుంచి నేను బయటికి రావాలి, ఈ లోక పద్ధతుల నుంచి నేను బయటికి రావాలి అని ఒక వేదన కలిగి ఈ యొక్క సుంకరి ప్రార్థన చేశాడు. కనుక సుంకరిని దేవుడు దర్శించిన వెంటనే సుంకరి ఎట్లా మార్చబడ్డాడంటే నీతిమంతుడిగా మార్చబడ్డాడు. చూడండి, లోకాసువార్త 18వ అధ్యాయము 14వ వచనం, అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెబుతున్నాను. కనుక దేవుడు మనను దర్శించాలి అని అంటే మనం దేవుని దగ్గర మనం సంపూర్ణంగా తగ్గించుకోవటం నేర్చుకోవాలి. ఎంతగా తగ్గించుకోవాలంటే, నాయనా నువ్వు నన్ను దర్శించడానికి నాకు ఏ అర్హత లేదయ్యా, నువ్వు నాలోనికి రావటానికి నాకు ఏ యోగ్యత లేదయ్యా, నాయనా నువ్వు నన్ను దర్శించకపోతే నేను దీవెనకరంగా ఉండలేనయ్యా, నువ్వు దర్శించకపోతే నేను ఈ పాప బంధకాల నుంచి విడుదల పొందలేను ప్రభువా, నన్ను దర్శించకపోతే అయ్యా నేను నీ కొరకు నీతిగా నేను బ్రతకలేనయ్యా అని ఎవరైతే మోకాళ్ళ మీద పడి కన్నీరు కారుస్తారో, ఎవరైతే దేవుని సన్నిధిలో యథార్థంగా రోదన చేస్తారో, నీతిగా బ్రతకాలన్నది ఆశ ఉందయ్యా అని చెప్పి ఎవరైతే దేవుని సన్నిధిలో జ్ఞాపన చేస్తారో అలాంటి వారిని దేవుడు ఖచ్చితంగా దర్శిస్తాడు. వెలుగు ద్వారా దర్శిస్తాడు, వాక్కు ద్వారా దర్శిస్తాడు, కళ ద్వారా దర్శిస్తాడు, దైవజనుల ద్వారా దేవుడు దర్శిస్తాడు. ఏ రీతిగా దేవుడు దర్శిస్తాడు. వ్యవసాయం చేసుకునేటువంటి మేక దేవుని కొరకు ఎదురు చూస్తూ జ్ఞానం లేనివాడు, తెలివి లేనివాడు, విచ్చి లేనివాడు, కానీ మేక అంటే దేవుని కొరకు ఎదురు చూచుట. కానీ ఆయనలో ఉన్నటువంటి ఆసక్తి ఏమిటంటే నీతిగా బ్రతకాలనేటువంటి ఆసక్తి మేకాలో ఉంది. నీతిగా దేవుని కొరకు నిలబడాలనే రోషం మేకాలో ఉంది. ఏదేమైనా నేను దేవుని పని కొరకు వాడబడాలి అనే సమర్పణ మేకాలో ఉంది. అందుకనే మేక మోకాళ్ళ మీద పడి, అయ్యా నా ప్రజలు ఎన్నో రకాలుగా పాపం చేస్తున్నారయ్యా, నేను నీ కొరకు నీతిగా నిలబడ్డానయ్యా, నన్ను దర్శించయ్యా అని మేక దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీద పడి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తుంటే దేవుడి మేకాను దేవుడు దర్శించాడు. మేకా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో కనుక మనం చూసినట్లయితే, దర్శన రీతిగా వరస్త్రీయుడైన మేకాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. మేకాను దర్శించినప్పుడు ఆయన ఇంచుమించు 4 రాజుల కాలంలో ఆయన ప్రవచనాలు చెప్పగలిగాడు. 4 రాజుల కాలంలో జరగబోయేటువంటి సంగతులను చెప్పబోయాడు. 4 రాజుల కాలంలో ఏమండి ఆ యొక్క యోధా యొక్క ప్రజల యొక్క పాపాన్ని ఆయన ఖండించి మాట్లాడగలిగాడు. వారు చేస్తున్న పాపాన్ని బట్టి వారు ఎలాంటి స్థితిలోనికి వెళ్ళిపోబోతున్నారు, బబులోను దేశానికి చెరబట్టబడబోతున్నారు, ఆ విషయాలన్నీ కూడా మేకా తెలుసుకోగలిగాడు. చూడండి, మేకాలో ఎలాంటి ప్రార్థన ఉందో దేవుడు దర్శించేటువంటి ప్రార్థన. ఒకసారి చూడండి, మేకా గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం, దీన్ని చూసి నేను కేకలు వేయచ్చు ప్రాలాపించుచున్నాను, ఏమీ లేకుండా దిగంబరినై నక్కలు అరుచున్నట్లు అరుచుచున్నాను, నిప్పుకోడి మూలుగునట్టు మూలుగుచున్నాను. మేకా ప్రార్థనలో మనకి ఏం కనపడుతున్నాయంటే మూలుగులు కనపడతా ఉన్నాయి, అరుపులు కనపడుతున్నాయి, ప్రాలాపించేటువంటి కన్నీరు కనపడతా ఉన్నాయి. మేకాలో ఉన్నటువంటి వేదన ఏమిటంటే, ఆశ ఏమిటంటే దేవుడు నన్ను దర్శించాలి, దేవుని యొక్క చిత్తాన్ని నేను తెలుసుకోవాలి,
నేను ఏ విధం చేతనైనా నీతిగా నేను దేవుని కొరకు నిలబడాలి అనేటువంటి తపన మీకాలో ఉంది గనుక పరిశుద్ధాత్మ దేవుడు మీకాను దర్శించాడు గనుక ప్రాళాపించి కన్నీటితో ప్రార్థన చేయగలుగుతున్నాడు. నీ ఇంటి వారు నశించిపోతున్నా, నీ బంధువులు నశించిపోతున్నా, నీ తోటి వారు నశించిపోతున్నా, నీకేమైనా భారం వస్తుందా? వాళ్ళ కోసం ఏమైనా కన్నీటితో ప్రార్థన చేయగలుగుతున్నావా? అయ్యో నశించిపోతున్నారే అని చెప్పి మనసులో నువ్వు వేదన పడుతున్నావే కానీ వాళ్ళ కోసం నువ్వు కన్నీటితో ప్రార్థన చేయలేకపోతున్నావు. ఎందుకో తెలుసా? ఇక నీకు దేవుని దర్శనం అనేది రాలేదు. ఎందుకో తెలుసా? పరిశుద్ధాత్మనిక తాకిడిక నీకు కలగలేదు. ఎవరైతే పరిశుద్ధాత్మిక తాకిడి కలిగి, పరిశుద్ధాత్మిక దర్శనాన్ని కలిగి, పరిశుద్ధాత్మిక భారాన్ని కలిగి ఉంటారో వారు ఎవరిని నీతిగా బ్రతకాలని మొట్టమొదటిగా వారు ఆశపడతారు. రెండవదిగా తన చుట్టూ నశించిపోతున్న జనాంగానికి దేవుడు తీర్పు రాబోతుందని చెప్పి వాళ్ళు కన్నీటితో ప్రార్థన చేయగలుగుతారు. అయ్యో నేను ప్రార్థన చేయాలనుకుంటున్నాను కానీ అయ్యో నాకు కన్నీరు రావట్లేదు అనుకుంటున్నావా? నీతిగా బ్రతకడానికి ఒకసారి నీ హృదయంలో తీర్మానం చేసుకో. పాపాన్ని సంపూర్ణంగా నేను విడిచిపెట్టాలి అనే మనసు కలిగి నువ్వు ప్రార్థన చేసి చూడు. నాయనా, ఈ పాపలోకంలో పాపాన్ని సంపూర్ణంగా విడిచిపెట్టి నీ కోసం నేను నిలబడాలని నేను ఆశపడుతున్నానయ్యా. ఒక్కసారి నన్ను దర్శించు ప్రభా. మీకాను దర్శించినట్లుగా నన్ను కూడా ఒకసారి దర్శించు నాయనా. ఆయన మోకాళ్ళ మీద పడి ప్రార్థన చేయగలిగినట్లయితే ఆత్మదేవుడు నిన్ను దర్శిస్తాడు. ఆయన ఆత్మ చేతను నింపుతాడు. చూడండి, ఎప్పుడైతే ఆ బేకా మోకాళ్ళ మీద పడి దేవుని మోకరించి ఎంతో వేదనతో రోధంతో ప్రార్థన చేస్తున్నాడో మీకా దేవుని ఆత్మ చేత నింపబడ్డాడు. చూడండి, మీకా గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం. నేనైతే యాకోబు సంతతి వారికి తమ దోషమును, ఇజ్రాయేలునకు తమ పాపములను కనపరచుడికై యెహోవా ఆత్మావేశం చేత బలముతోనూ తీర్పు తీర్చు శక్తితోనూ ధైర్యంతోనూ నింపబడి ఉన్నాను. మీకా ఎవరు ఆవేశం చేత నింపబడ్డాడంటే దైవావేశం చేత నింపబడ్డాడు, దైవ బలము చేత నింపబడ్డాడు, దైవ ఆత్మ చేత నింపబడ్డాడు, దైవ ప్రేరణ దేవుడిచ్చిన ధైర్యంతో మీకా నింపబడ్డాడు. ఎవరు ఎలాంటి పాపం చేస్తున్నా వాళ్ళ పాపాన్ని ధైర్యంగా మీకా ఖండించగలుగుతున్నాడు, ధైర్యంగా బుద్ధి చెప్పగలుగుతున్నాడు. తన ప్రాణం కంటే కూడా దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించగలుగుతున్నాడు. మీకా దేవుని కొరకు రోషం కలిగి నిలబడగలిగాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీ చుట్టూ ఉన్న వారు పాపం చేస్తున్నా, నీ చుట్టూ ఉన్నవారు నశించిపోతున్నా, నీ చుట్టూ ఉన్నవారు లోకానుసారంగా నడుస్తున్నా, నువ్వు దేవుని కొరకు ప్రత్యేక బ్రతకాలని ఆశ కలిగి ఉన్నావా? నీతిగా బ్రతకాలని ఆశ కలిగి ఉన్నావా? నువ్వు దేవుని కొరకు రోషంగా బ్రతకాలని ఆశ కలిగి ఉన్నట్లయితే దేవుడు నిన్ను దర్శిస్తాడు. దేవా, నేను కూడా మీకలాగా ఓ ప్రత్యేకంగా ఉండాలని నేను కోరుకుంటున్నానయ్యా. నన్ను దర్శించయ్యా. నా అంతరంగంలో ఏ లోపం లేకుండా, నా అంతరంగంలో ఏ దురాలోచన లేకుండా, నా అంతరంగంలో ఏ చెడు ఆలోచన లేకుండా, నా అంతరంగంలో ఏ దుష్టునికి ఆలోచన లేకుండా నన్ను దర్శించునైనా అని నువ్వు భారం కలిగి ప్రార్థన చేసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దర్శించి నీ అంతరంగాన్ని పరిశుద్ధపరిచి క్రీస్తు యేసు లాంటి మంచి మనసు దేవుడు నీకు ఇస్తాడు. ఎవరిని దావీదు పదే పదే దేనికోసం ప్రార్థన చేసేవాడో తెలుసా? అయ్యా, నాకు రాజ్యం ఇంకా పెరిగిపోవాలయ్యా, ఇంకా నేను మంచి పేరు తెచ్చుకోవాలయ్యా, ఇక నేను ఎక్కువ ధనాన్ని సంపాదించాలయ్యా, ఇక నేను ఎక్కువ బంగారాన్ని సంపాదించాలయ్యా అని దావీదు ప్రార్థన చేసేవాడు కాదు. కానీ అయ్యా, నేను నీ కొరకు నీతి కలిగిన వాడిగా నేను మారాలయ్యా, నాలో ఏ దురాలోచన కూడా కనరాకూడదు నాయన అని చెప్పి దావీదు పదే పదే ఆయన మోకాళ్ళ మీద పడి దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాడు. కీర్తన గ్రంథం 17వ కీర్తన 3వ వచనం కనుక మనం చూసినట్లయితే రాత్రి వేళను నన్ను దర్శించి పరిశీలించితివి, నీకు ఏ దురాలోచన నువ్వు కానరాలేదు అంటున్నాడు. అబ్బా, ఎంత చక్కగా దావీదు హృదయం మార్చబడిందండి, ఎంత నీతిగా దావీదు హృదయం మార్చబడిందండి, ఎంత యథార్థంగా మార్చబడిందండి. ఏమండి, దురాలోచన కనబడినంత పవిత్రత కలిగి దావీదు దేవుని ఎదుట మార్చబడ్డాడు కనుక దావీదును దేవుడు ప్రతి దినము కూడా దర్శించేవాడు, ప్రతి దినము కూడా దర్శించేవాడు. 17వ కీర్తన 15వ వచనం అంటాడు, నేనైతే నీతి గలవాడనే నీ ముఖ దర్శనము చేసేదను, నీ స్వరూప దర్శనంతో నా ఆశను నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనంతో నా ఆశను తీర్చుకునేదని కీర్తనకాడైన దావీదు దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు నిన్ను దర్శించాలంటే నీలో ఏ ఆశ ఉండాలంటే నేను ఆస్తిని సంపాదించుకోవాలని ఆశ కాదు, ఈ లోకాన్ని సంపాదించుకోవాలని ఆశ కాదు, మనుషులు సంపాదించుకోవాలని ఆశ కాదు, పేరు ప్రఖ్యాతులు పొందుకోవాలని ఆశ కాదు, ఈ లోక సంబంధమైన ఏవో సమకూర్చుకోవాలని ఆశ కాదు. ఏమండి, నీతిగా బ్రతకాలనేటువంటి ఆశ నీకు ఉన్నట్లయితే ఆయన వాక్కు ద్వారా దేవుడు నిన్ను దర్శించడం ప్రారంభం చేస్తాడు. నువ్వు వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడే ఈ వాక్యముల నుంచి
దేవుడు తను నీకు ప్రత్యక్షపరచుకుంటాడు. నువ్వు మోకరించి కన్నీటితో అయ్యా నేను నీతిగా బ్రతకాలనుకున్నానయ్యా, నన్ను బలపరచునైనా నువ్వు ప్రార్థన చేయటం నువ్వు ప్రారంభం చేస్తే దేవుడు నిన్ను దర్శించడం ప్రారంభం చేస్తాడు. ఎన్నో సంవత్సరాలుగా నువ్వు ప్రార్థన చేస్తున్నప్పటికీ దేవుని దర్శనాలు నీకు రావట్లేదేమో, ఎన్నో సంవత్సరాలుగా నువ్వు ప్రార్థన చేస్తున్నప్పటికీ నీకున్నటువంటి ఆర్థికమైన ఇబ్బందులు తీరిపోవట్లేదేమో, ఎన్నో సంవత్సరాలుగా నువ్వు ప్రార్థన చేస్తున్నప్పటికీ నీలో ఉన్నటువంటి నిరుత్సాహం అనేది పోవట్లేదేమో, ఎన్నో సంవత్సరాలుగా నువ్వు ప్రార్థన చేస్తున్నప్పటికీ పాప బంధకాల నుంచి నువ్వు బయట పడలేకపోతున్నామో. అయితే ఆత్మదేవుడు ఈరోజు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఇగో నేను నీ కొరకు నీతిగా నిన్ను బ్రతుకుతానయ్యా, నన్ను ఒక్కసారి దర్శించయ్యా, నీ కొరకు నీ సాక్షిగా నిలబడతానయ్యా అని నువ్వు యథార్థంగా ప్రార్థన చేయగలవా? నాయనా కనీసం నాయనా నీ సన్నిధిలో నేను కన్నీళ్లు గార్చి మొరపెట్టడం కూడా నాకు రాదయ్యా అని యథార్థంగా నీకు అజ్ఞానాన్ని దేవుని దగ్గర ఒప్పుకోగలుగుతావా? అయ్యా నీ దగ్గర ఎలా ప్రాలాపించాలో అంత బుద్ధి నాకు లేదయ్యా అని యథార్థంగా నువ్వు దేవుని దగ్గర పశ్చాత్తాపడగలుగుతావా? ఆ రీతిగా నువ్వు చేయగలిగినట్లయితే దేవుడు నిన్ను దర్శించడం ప్రారంభిస్తాడు. ఎప్పుడైతే దేవుడు నిన్ను దర్శించడం ప్రారంభిస్తాడో నీ మాటలన్నీ కూడా దీవెనకరంగా ఉంటాయి. ఎప్పుడైతే దేవుడు నిన్ను దర్శించడం ప్రారంభిస్తాడో నువ్వు మంచి ఆత్మీయుడిగా మార్చబడతావు. ఎప్పుడైతే దేవుడు నిన్ను దర్శించడం ప్రారంభిస్తాడో నీలో ఆత్మఫలం కనబడుతుంది. ఎప్పుడైతే దేవుడు నిన్ను దర్శించడం మొదలు పెడతాడో నువ్వు అనేకులకు దీవెనకరమైన వ్యక్తిగా మారిపోతావు. దేవుడు మనల్ని దర్శించకపోతే మన ఏ ఒక్కరికి కూడా దీవెనకరంగా ఉండాలి ఈ భూమి మీద. కాబట్టి నీ జీవితంలో దేవునికి దర్శనాలు వచ్చేటట్లుగా నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఒక అలవాటుతో కూడిన ప్రార్థన, ఒక ఆచారంతో కూడిన ప్రార్థన, ఒక ఆనమాలతో కూడినటువంటి ప్రార్థన నువ్వు చేయగలుగుతున్నావా? ఆచారమైన ప్రార్థన ద్వారా దేవుడు మనల్ని దర్శించడు, కానీ ఆత్మలో కలిగి మూలుగులతో మనం ప్రార్థన చేయటం ద్వారా దేవుడు మనల్ని దర్శించడం ప్రారంభం చేస్తాడు. దావీదును ప్రతిరోజు దేవుడు దర్శించాడు అంటే దావీదు నీతి కలిగి బ్రతికాడు కనుక దావీదును దేవుడు దర్శించడం ప్రారంభం చేశాడు. దేవుడు దర్శించే దినాలను కోరుకుంటున్నావా? దేవుడు దర్శించే సమయాన్ని నువ్వు కోరుకుంటున్నావా? దేవుని యొక్క దర్శనాలు రావాలని ఆశ కలిగి నువ్వు మొరపెడుతున్నావా? అయితే నీ ఆశను దేవుడు తప్పనిసరిగా దేవుడు నెరవేరుస్తాడు. దేవుడు ఖచ్చితంగా నీ ఆశను దేవుడు తీరుస్తాడు. ఏమండి అబ్రహామును దేవుడు దర్శించినప్పుడు 13వ ఏటనే దేవుడు అబ్రహామును పిలిచాడు. అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాం తనకున్న సమస్తాన్ని కూడా విడిచిపెట్టి వచ్చాడు. అయితే అబ్రహాం ఇంకా సంతానం కలగలేదు. అబ్రహాం నిరుత్సాహంగా ఉన్నాడు. అబ్రహాం భయపడుతూ ఉన్నాడు. అబ్రహాం వేదనతో ఉన్నాడు. ఇదిగో నా యొక్క పనివాడే కదా, ఎలియాజరే కదా నా ఇంటికి వారసుడు అవుతాడు అనుకుంటా ఉన్నాడు. అలాంటి టైంలో మరి అబ్రహాం ఏం చేశాడో తెలుసా? నన్ను దేవుడు దర్శించాలని చెప్పి అబ్రహాం దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. అబ్రహాం చేసినటువంటి ప్రార్థన దేవుడు ఆలకించి ఆదికాండం 15:1 దర్శనమందు అబ్రహామునకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై అని దేవుని యొక్క వాక్యలో రాయబడి ఉంది. అబ్రహాంతో దేవుడు ఏమని మాట్లాడో తెలుసా? భయపడకము, నేను నీకు కేడుమై ఉన్నాను, నేను అత్యధికంగా నేను ఆస్వాదించేదని అని చెప్పి అబ్రహాంతో దేవుడు వాగ్దానం చేశాడు. చూడండి, అబ్రహాంకు ఉన్నటువంటి హృదయంలో ఉన్నటువంటి భయమును దేవుడు తొలగించాడు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీ భయం పోవట్లేదా? నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీ బాధ పోవట్లేదా? నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీ మనసులో ఉన్న చింత పోవట్లేదా? అయితే దేవుడు నిన్ను దర్శించలా. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనం దర్శిస్తే మన హృదయంలో ఉన్న భయాలు పోతాయి, మన హృదయంలో ఉన్న బాధలు పోతాయి, మన హృదయంలో ఉన్న సమస్యలు పోతాయి, మన హృదయంలో ఉన్న చింతలు పోతాయి. దేవుడు దర్శించేటట్లుగా నువ్వు ప్రార్థన చేస్తున్నావా? దేవుడు దర్శించేటట్లుగా నువ్వు దేవుని సన్నిధిలో మొరపెడుతున్నావా? దేవుడు దర్శించేటట్లుగా నువ్వు జ్ఞాపం చేస్తున్నావా? నాకు ప్రార్థన వచ్చలే అని చెప్పి లేకపోతే ఒక నామకార్థమైన ప్రార్థన, ఒక ఆచారమైన ప్రార్థన, ఒక అలవాటుతో కూడా ప్రార్థన నువ్వు చేసేస్తూ లేదో 2 వాక్యాలు జ్ఞాపకం చేసుకుని స్తోత్రం అని చెప్తూ దేవుడు దర్శించకుండానే నీ ప్రార్థనను ముగించేస్తున్నామో. కానీ అబ్రహాం అట్లా కాదు. దేవుడు దర్శించేంత వరకు అబ్రహాం ప్రార్థిస్తూ ఉండేవాడు. దేవుడు సూచన ఇచ్చేంత వరకు, ఆ కళ ద్వారా మాట్లాడేంత వరకు, వాక్కు ద్వారా మాట్లాడేంత వరకు, ప్రత్యక్షత ఇచ్చేంత వరకు పట్టుదల కలిగి అబ్రహాం ప్రార్థన చేస్తూ ఉండేవాడు. దేవుని యొక్క దర్శనాలు వచ్చే ప్రార్థనలు చేస్తున్నావా? లేదా నామకార్థమైనటువంటి ప్రార్థనలు చేస్తున్నావా? ఒకసారి నేను పరిశీలన చేసుకొని పరీక్షించుకొని నేను దేవునికి అప్పగించుకున్నట్లయితే దేవుడు నిన్ను దర్శించడం ప్రారంభం చేస్తాడు. నువ్వే స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన నిన్ను దర్శించాలని కోరుకుంటున్నాడు. ఇక నువ్వు అనుకున్నావు నాకున్న భయాలు పోవు, నాకున్న బాధలు పోవని నువ్వు అనుకుంటున్నావేమో. అయితే దేవుడు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. ఈ లోకంలో ఉన్న వారందరికంటే ఆయన ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఈ లోకంలో ఉన్న వారందరి కంటే కూడా ఆయన్ని పట్ల ఎక్కువ కనికరాన్ని చూపించాలనుకున్నాడు. అయ్యా నేను ఎలా ప్రార్థన చేయాలో నాకు తెలియదయ్యా
ఆయన సన్నిధిలో మోకరించి పశ్చాత్తాపడి చూడు. ఆయన సన్నిధిలో నువ్వు మొరపెట్టి చూడు. ఆయన సన్నిధిలో అబ్బా తండ్రి, ఆయన నువ్వు దర్శిస్తే తప్ప నా బాధలు పోవయ్యా, నువ్వు దర్శిస్తే తప్ప నాకున్న భయాలు పోవయ్యా, నువ్వు దర్శిస్తే తప్ప నాకున్న బంధకాలు పోవనైనా అని దేవుని సన్నిధిలో ఒకసారి గోజాడి చూడు. అద్భుతమైన కృపను దేవుడు నీ పైన చూపించి ఆయన నేను దర్శించడం మొదలు పెడతాడు. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేసేది నేను వాక్యంలో రాయబడి ఉన్నట్లుగా యథార్థంగా దేవుని సన్నిధిలో మొరపెడితే ఆయన నిన్ను దర్శించడం మొదలు పెడతాడు. ఈ రోజున చాలా మందికి దేవుని దర్శనాలు లేక ఏమండి ఎంతో భయం గుప్పిట్లో మునిగిపోయి ఉన్నారు, బాధల గుప్పిట్లో మునిగిపోయి ఉన్నారు, ఏమండి సమస్యల గుప్పిట్లో మునిగిపోయి ఉన్నారు. దేవుని యొక్క దర్శనాలు మనకున్న బంధకాల నుంచి విడిపిస్తాయి, మనకున్న శోధన నుంచి విడిపిస్తాయి, మనకున్న భయాల నుంచి విడిపిస్తాయి. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును. ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఎక్కడ వింటున్నప్పటికీ కూడా ఇదిగో నీలో ఉన్నటువంటి భయాలను తొలగించాలంటే దేవుని యొక్క దర్శనాలు నీకు వచ్చినట్టుగా ప్రార్థన చేయి. దేవుని దగ్గర యథార్థంగా పశ్చాత్తపడి కన్నిటితో మొరపెట్టు. నాయన నా వల్ల ఏమీ కావట్లేదయ్యా, అసలు నాకు ప్రార్థన ఎలా చేయాలో కూడా నాకు తెలియట్లేదయ్యా అని యథార్థంగా ఆయన సన్నిధిలో పశ్చాత్తపడు. ఆయన నిన్ను దర్శించడం మొదలు పెడతాడు, ఆయన నీతో మాట్లాడటం మొదలు పెడతాడు, ఆయన నిన్ను సంధించడం మొదలు పెడతాడు. ఈ దినాల్లో చాలా మంది నామకార్థమైన ప్రార్థన చేయడం ద్వారా దేవుని యొక్క దర్శనాలకు దూరం అయిపోతున్నారు, దేవుని యొక్క దర్శనాలకు దూరం అయిపోతున్నారు. ఇంకా మనం చూసినట్లయితే ఋతు గ్రంథంలో 6వ వచనంలో రాయబడి ఉంటుంది, యెహోవా తన జనులను దర్శించినని ఆ మాటను వినంట నయోమి మళ్ళా తిరిగి యెరూషలేమునకు వెళ్ళాలని కోరుతుంది. ఏమండి, ఎప్పుడైతే దేవుడు దర్శిస్తూ ఉంటాడో ఏమండి ఆ ప్రజలకు ఉన్నటువంటి ఆ కొరత, ప్రజలకు ఉన్నటువంటి కరువు, ప్రజలకు ఉన్నటువంటి ఆ బంధకాలన్నీ కూడా విడిపించబడతాయి. నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేసినా నీ ఆర్థికమైన బంధకాల నుంచి నువ్వు బయటపడలేకపోతున్నావా? నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేసినా ఇంట్లో ఏదో కొరత ఉంటుందా? నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేసినా కరువుల గుండానే వెళ్తున్నావా? నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేసినా అప్పుల గుండానే వెళ్తున్నావా? నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేసినా ఆర్థికమైన ఇబ్బందుల గుండానే వెళ్తున్నావా? నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేసినా ఆహారం లేమి గుండానే వెళుతున్నావా? దేవుడు మనల్ని దర్శించినప్పుడు మనకున్నటువంటి అప్పులనే బంధకాల నుంచి విడుదల పొందుతాం. దేవుడు మనల్ని దర్శించినప్పుడు మనకున్నటువంటి ప్రతితో ఆర్థిక పరమైన అవసరతను దేవుడు తీరుస్తాడు. అయా నువ్వు దర్శించునైనా అని నువ్వు ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయి. ఆయన భూమిని దర్శించి ఆయన మహదైశ్వర్యాన్ని కలగజేసేటువంటి దేవుడు ఆయన నీ హృదయాన్ని దర్శించి ఆ ఎండిపోయిన ఆ చెట్టులాగా పాడైపోయినటువంటి బావిలాగా ఉన్నటువంటి నీ హృదయాన్ని దేవుడు దర్శించినప్పుడు నీ హృదయంలో నుంచి జీవజలం అనేది బయటకు వస్తుంది. దేవుడు నిన్ను దర్శించినప్పుడు నువ్వు వెలుగు సంబంధమైన వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. దేవుడు నిన్ను దర్శించినప్పుడు అనేకులకు నువ్వు దీవెనకరమైన వ్యక్తిగా మార్చబడతావు. దేవుడు దర్శించే ప్రార్థన నువ్వు చేస్తున్నావా? దేవుడు దర్శించేటువంటి ప్రార్థన నువ్వు చేయగలుగుతున్నావా? దేవుడు దర్శించాలనే భారం నీలో ఉందా? ఏదో అందరూ బ్రతికేస్తున్నా నేను కూడా బ్రతికేద్దాం అనుకుంటున్నావా? అందరూ కూడా జీవిస్తున్నారు నేను కూడా జీవిస్తున్నాను అనుకుంటున్నావా? ఈరోజు ఈ దినం దేవుడు నాకు ఇచ్చాడు. దేవుడు నన్ను దర్శించాలనే భారం నీకుందా? దేవుడు నిన్ను దర్శించడం మొదలు పెడితే నువ్వు దీవెనకరమైన వ్యక్తిగా మారుతావు. దేవుడు నిన్ను దర్శించడం మొదలు పెడితే నీకున్నటువంటి భయాలు బాధలు తొలగిపోతాయి. దేవుడు నిన్ను దర్శించడం మొదలు పెడితే నీకున్న ఆర్థికమైన ఇబ్బందుల నుంచి, కరువు నుంచి, కాటకాల నుంచి నువ్వు బయటపడతావు. దేవుడు నిన్ను దర్శిస్తే నీ జీవితం ప్రత్యేకమైనదిగా మారిపోతుంది. యెహోవా దర్శనములు చూతురని అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం రాయబడి ఉంది. కాబట్టి యెహోవా దర్శనాలు చూస్తారు, అంచకాల దర్శనాలు, జరగబోయే సంగతులు, గూఢమైన విషయాలు ఏమండి చూడగలుగుతాం. మీకాను దేవుడు దర్శించినప్పుడు యేసు ప్రభువారు ఏ ప్రాంతంలో పుడతాడో ఆయన ప్రవచనం చెప్పగలిగాడు. ఏమండి యెషయాను దేవుడు దర్శించినప్పుడు యేసు ప్రభువారు ఎలా మరణిస్తాడో యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చాలా తేటగా ఆయన రాయగలిగాడు. యోహాను దేవుడు దర్శించినప్పుడు ఏమండి పరలోక పట్టణం ఎలా ఉంటుందో ఆయన కళ్ళ కట్టినట్టుగా ఆయన రాయగలిగాడు. దేవుడు దర్శిస్తే జీవితంలో మార్పు అనేది వస్తుంది. నీ దేవుడి గురించినటువంటి సరైనటువంటి అవగాహన నువ్వు కలిగి ఉండగలుగుతావు.
దేవుడు దర్శించినప్పుడు నువ్వేంటో నీకు అర్థమవుతుంది. ఏమంటే యెషయా భక్తుడు దేవుడు దర్శించినప్పుడు అయా నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడినయా అని ఒప్పుకున్నాడు యథార్థంగా. ఏమండి మరి కీర్తనకారుడు దేవుడు దర్శించినప్పుడు అయా ఆయన అంటున్నాడు, అయా నేను సన్నిధిలో మృగం వంటి వాడినయ్యా, పురుగు వంటి వాడినయ్యా, బుద్ధిహీనుడయ్యా, ఓటికుండ లాంటి వాడినయ్యా అంటున్నాడు. దేవుడు మనల్ని దర్శించినప్పుడు మనం ఎంత బలహీనులమో, మనం ఎంత అసమర్థులమో, మనంత అజ్ఞానులమో, మన స్థితి ఏంటో మనకు అర్థమవుతుంది. దేవుడు మనల్ని దర్శించకపోతే మనం గర్వాంధులుగా ఉండిపోతాం. దేవుడు మనల్ని దర్శించకపోతే మనం మూర్ఖులుగా ఉండిపోతాం, అజ్ఞానులుగా ఉండిపోతాం, పాపాన్ని విడిచిపెట్టలేని వారిగా ఉండిపోతాం. దేవుడు మనల్ని దర్శించినప్పుడు పాపాన్ని విడిచిపెట్టి దేవుని మనం ప్రేమించేవారిగా మారిపోతాం. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని దర్శనాన్ని పొందుకున్నావా? నీతిగా బ్రతకాలని ఆశపడుతున్నావా? దేవుడు దర్శిస్తే బాగుండు, ఏదైనా ఈ భూమి మీద కలిసి వస్తుంది అనుకుంటున్నావా? దేవుడు వాళ్ళని దర్శించినప్పుడు మనకున్న భయాలు, బాధలు, అప్పులు, సమస్యలు అన్నీ పోతాయి. ఒకసారి హృదయపూర్తిగా కన్నీళ్లతో హృదయంలో దేవునికి అవకాశాలు ఇచ్చి, అయ్యా నా బ్రతుకు మీద నేను విరక్తి కలిగి ఉన్నానయ్యా, ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదయ్యా, నా సమస్య మార్గాలు కనుగొనలేకపోతున్నానయ్యా, ఒక్కసారి నన్ను దర్శిస్తున్నావా? భారంగా కళ్ళతో ప్రార్థన చేయగలవా? ఒక్కసారి నువ్వు దేవుని తట్టు తిరిగి, అబ్బా తండ్రి ఎల్లివేళలు దర్శించి నా స్థితిగతులను మార్చయ్యా నిజంగా నువ్వు మొరపెట్టగలవా? ఒక్కసారి నన్ను దర్శించు నాయనా అని నువ్వు దేవుని తట్టు తిరిగి వేదనతో నువ్వు మొరపెట్టగలవా? ఆయన తట్టు తిరిగి కన్నీళ్లు కార్చి నీతిగా బ్రతకాలనుకున్నటువంటి వారిని దేవుడు దర్శిస్తాడు. వారి జీవితాల్లో అద్భుతమైన మార్పును దేవుడు తీసుకొస్తాడు. అననయ కూడా నీతిగా బ్రతకాలని కోరుకున్నాడు. అననయను దేవుడు దర్శించి అపోస్తలుడైనటువంటి పౌలుకు ఆత్మీయమైన తండ్రిగా చేశాడు. అననయను అనేకమైన జనాంగాన్ని రక్షించి అపోస్తలుడైనటువంటి పౌలుకి నాయకుడిగా చేశాడు. అననయ మారుమూల ఉన్నాడు, ఎక్కడో ఒక ప్రాంతంలో ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు. అలాంటి అననయను దేవుడు దర్శించాడు. దర్శనమందు అని వాక్యంలో రాయబడి ఉంది. సౌలును దేవుడు దర్శించినప్పుడు పౌలుగా మార్చబడ్డాడు. నీ చీకటి జీవితం వెలుగుగా మారేంత వరకు, నీ పాప జీవితం పరిశుద్ధంగా మారేంత వరకు, నీ శాప జీవితం ఆశీర్వాదకరంగా మారేంత వరకు, నీకు అజ్ఞానం జ్ఞానంగా మారేంత వరకు, నీకు అనారోగ్యం ఆరోగ్యంగా మారేంత వరకు, దిశ దశ లేని నీ జీవితం ఒక దిశ దశలోనికి వచ్చేంత వరకు, ప్రభు చిత్తం తెలుసుకునేంత వరకు ఆయన సన్నిధిలో పడి పశ్చాత్తాపడి ప్రాళాపించగలవా? కన్నీరు కార్చగలవా? నువ్వు తప్ప ఇక నాకు వేరే దిక్కు లేదయ్యా అని నువ్వు దేవుని సన్నిధిలో రోదన చేయగలవా? ఆ రీతిగా నువ్వు చేయగలిగినట్లయితే దేవుడు ఒక మేఘాను దర్శించినట్లుగా, దావీదును దర్శించినట్లుగా, యెషయా ప్రవక్తను దర్శించినట్లుగా, సుఖను దర్శించినట్లుగా, అబ్రాహామును దర్శించినట్లుగా ఆయన ఈ సమయంలో దర్శించాలని కోరుకుంటున్నాడు. నువ్వే స్థితిలో పడి ఉన్నావో, ఎక్కడ పడి ఉన్నావో, లేవలేని స్థితిలో పడి ఉన్నావో, విరక్తి కలిగి ఉన్నావో, ఆయన నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు ఈ సమయంలో. ఇక నేను ఇక లేవలేను, ఇక నడవలేను, ఇక నా పరిస్థితి అయిపోయిందని నువ్వు అనుకుంటున్నామో, ఈ సమయంలో ఒక్కసారి నీ హృదయంలో దేవునికి అవకాశం, నీ నిజ దేవునికి, నేను ప్రకటించే నిజ దేవునికి నువ్వు అవకాశం ఇచ్చినట్లయితే ఈ దేవుడు నేను దర్శిస్తాడు. దేవుడు దర్శించే ప్రార్థన నువ్వు నేర్చుకున్నావా? నేర్చుకోకపోయినట్లయితే నేర్చుకోవడానికి ప్రయత్నం చేయి. దేవుని అడుగు. మీకోసం ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నాను, నాతో పాటు ప్రార్థనలోకి ఉంచండి. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయనా. నాయనా నాయనా ఎవరైతే నాయన నువ్వు దర్శించాలని, వారు పడి ఉన్న స్థితిలో నుంచి బయటికి రావాలని కోరుకుంటున్నారో, యేసుక్రీస్తు నామములో వారికి ఉన్న బంధకాల నుంచి విడుదల కలుగును గాక నాయన. వారు నీతిగా నాయన జీవించడానికి తీర్మానం తీసుకోవడానికి సహాయం చేయండి అయ్యా. నీతిగా బ్రతికినటువంటి నా ప్రభా సుంకరిని నాయన మేఘాను దావీదును దర్శించినట్టుగా నీ ప్రజలను దర్శించండి నాయన. వారికి ఉన్నటువంటి ఆర్థికమైన బంధకాలు, పాప బంధకాలు, శాప బంధకాలు, చీకటి బంధకాలు, సాతాను బంధకాల నుంచి యేసులో బయటికి వచ్చును గాక నాయన. నాయన భయము బాధాన్ని బంధకాల నుంచి యేసులో విడుదల కలుగును గాక నాయన. గ్లోరీ శబర తలవనందనమ సకర తలవనందన. పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అనేకులకు విడుదలను, స్వచ్ఛతను, ఆశీర్వాదాలు మీరు ఇస్తున్నందుకే వందనాలు చెల్లిస్తున్నాను. నీ వాక్కు ద్వారా మీరు దర్శిస్తున్నందుకే వందనాలు చెల్లిస్తున్నాను. వారికి ఉన్న భయాలు బాధల నుంచి విడిపించిన ఆయన
నాయన నీ దర్శనాలు ఇచ్చి ప్రత్యేకమైన వారిగా మీరే మార్చమని, విత్తబడిన వాక్యం నీ బిడ్డల హృదయ లోతుల్లో నాటబడి ఫలించడానికి సహాయం చేయమని, అనేక మందిని దర్శనాలు పొందుకునే బిడ్డలుగా మీరే మార్చమని యేసు శక్తిగల నామమున మిక్కిలి వినయంతో ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమేన్.